ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఏం భోజనం చేయకుండా ఉంటే బాగుండా. మీరు ఇప్పటికి 3 సార్లు తినేసి ఉంటారు పొద్దున్న నుంచి. పొద్దున్న లేస్తానే కాఫీ. నిజం చెప్పాలంటే నేను ఒకసారి తిన్నా. సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్. అందుకే అలర్ట్గా ఉండారేమో. మేము పొద్దున్న జనరల్ రాయిజావ తర్వాత మీరు హైదరాబాద్లో దొరకలేదు కాబట్టి పొద్దున్నే పొంగలేదు తిన్నాము, అంతే. హ్యాపీ కంఫర్టబుల్గా ఉంది. 7 కిలోమీటర్ రన్నింగ్ చేసినాం, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్. ఇది ట్రైన్లో వచ్చి కూడా అయినా హ్యాపీగానే ఉన్నాం, హెల్త్గానే ఉన్నాం. మధ్య నీళ్ళు తప్ప ఏం చాలు, ఇక తినాలని అంటే తినేదే ఫుల్గా తింటాం అనమాట, కాబట్టి హ్యాపీగానే ఉంటాం. మీరు ఇప్పుడు ఈ డైట్ అంతా అంటే మీరు పాటిస్తుంటారు కాబట్టా సార్ ఇంత యాక్టివ్గా, లేదంటే మీరు గాడ్ గిఫ్ట్ అనుకోవాలా? లేదు, నాకు కూడా అసిడిటీ, డివిటీ, సిరింగోమిలియా, స్పైన్ రకరకాల సమస్యలు వచ్చినాయి. వాటన్నిటికీ బయటపడాలంటే ఇదే 2009లో ఆర్గానిక్ ఫార్మింగ్, మా ఊరు, మా ఫుడ్, రాగి ముద్ద, ఓన్లీ రాగి ముద్దనే, ప్రతిరోజు రాగి ముద్ద, పప్పు వేసుకొని మళ్ళీ పెరుగు వేసుకొని తొక్కడమే. అన్ని ప్రాబ్లమ్, అసిడిటీ పోయింది, అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి. అది చాలా అవసరమైనప్పుడు మెడికల్ హెల్త్ కూడా తీసుకుని ఉంటాం, కానీ అవసరాలు ఎక్కువ రాలా. సో ఏ జబ్బులు వచ్చినా నీ బాడీనే ఫైట్ చేస్తుంది అనేది నా జీవన విధానంగా మారిపోయింది ఇప్పుడు. లేకపోతే నేను చెప్పినవన్నీ చాలా సీరియస్ ఇష్యూలు, డిబిటీ, అలర్జిక్ రెనైటిస్, రకరకాల సమస్యలు అని పోయినాయి. ఇప్పుడు ధైర్యంగా ఉండాం, అరే ఏమొచ్చినా రాని చూసుకుందామని. కరోనాలో వ్యాక్సిన్ కూడా వేసుకున్నాను, నేనేం లే, బాడీనే చూసుకుంటాను. దానికి అది అడిగింది నేను చేస్తాను కదా. సో అది వచ్చినప్పుడు ఫైట్ చేసుకునే శక్తి దానికి ఇచ్చినాం కదా. మనం అది ఫైట్ చేసుకునే ఛాన్స్ వేయకుండా పోయి ఇంజక్షన్ వేసుకునేసి సెలైన్ పెట్టించేసి ఐసీయూలో చేరిపి జ్వరం వచ్చిందంటే ఏదో జ్వరం వచ్చి వేడి చేసుకుని ఏదో ఫైటింగ్ జరుగుతా ఉందని అర్థం. దాన్ని ఆపేసి దానికి మళ్ళా మెటాసిన్నో, క్రోసిన్నో, డోలోనో వేసుకొని మళ్ళా జ్వరం తగ్గింది అయితే చికెన్ తిను అని చికెన్ తినిపించి ఏంది అసలు మీకు జ్వరం వస్తే నోరు చేదైపోతుంది కదా. అంటే ఏమర్థము, ఒరే నాయన తినద్దురా నాయన, కొంచెం రెస్ట్, నేను ఫైట్ చేస్తాను అని చెప్తాను నీ బాడీ. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ నువ్వు ఇంజక్షన్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ తింటే ఏమని అర్థము. అందుకనే లంకనం పరమౌషధం అన్నారు. సో ఉపవాసం ఉండరా బాగాలేకపోతే. ఏకాదశికి ఒక రోజు 13 రోజులు చెత్త తింటా ఉంటారు, 14 రోజులకు ఒకసారి వచ్చి ఏకాదశి అన్న ఉపవాసం ఉండమంటే ఉపవాసంలో రైస్ మాత్రం ఉంటారు, దేవుని కూడా మోసం చేస్తారు. ఇక ఉప్మా, ఫ్రూట్స్, ఫ్రూట్స్ సాలడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేది, బిస్కెట్లు అన్నీ తినేస్తారట. ఎవరు చెప్పినారు? ఉపవాసం అంటే మైండ్కి బాడీ కూడా ఉపవాసం లెక్క ప్రకారం. అంటే మైండ్ కూడా ఆ రోజు వేరే పనులేం పెట్టుకోకుండా సైలెంట్గా వీలైతే ఊరి బయటికి వెళ్ళిపోయి పాడుపడిపోయిన దేవాలయంలో ఎక్కడో గుడిసెలోనో ఎక్కడో గుడిలోనో కూర్చొని, ఎవరు ఉండకూడదు అక్కడ, సైలెంట్గా అక్కడ తొండ వస్తుందో, బల్లి వస్తుందో, చెట్టు కారుతుందో, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, పక్కన పెట్టండి. భార్య బిడ్డల్ని కొంచెం ఒక రోజు పక్కన పెట్టండి, ఏం కాదు. నువ్వు ఎక్కడున్నావని చెప్పేసిపో, అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ వస్తారు. గమ్మున అక్కడ ఉండి సైలెంట్గా మీరు ఉండండి. మీరు ఆలోచన కూడా ఏం చేయొద్దు, సైలెంట్గా ప్రజెన్స్లో ఉండండి. ఆ చెట్టు కదలుతూ ఉంటుంది, నాతో మాట్లాడుతూ ఉంది అనుకోండి, ఆడ సన్సెట్ కొంగలు పోతా ఉంటాయి, జస్ట్ ఉండండి అంతే. దాన్ని ఏం అనలైజ్ చేయొద్దు, భలే ఉంది, ఏమి బాగాలేదు, ఏమనుకోవద్దు, సైలెంట్గా ఉండండి. నువ్వు మెడిటేషన్ చేసి 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 వచ్చే శక్తి అట్లా సైలెంట్గా నేచర్తో ఉంటే వస్తుంది. అది నేను నాకు తెలుసు కదా, నేను ఐ కుడ్ ఫీల్ ఇట్. అందుకే నేను 5 నుంచి మేము పనిచేస్తూ ఉన్నా, నేను 3కి వేస్తా కదా, 3కి వేసి నేను కూర్చొని దగ్గర ఎదురు చెట్లు ఉంటాయి, వాటిని చూస్తూ ఉంటా, కొంచెం ఏదో పని చేసుకుంటూ ఉంటాను. మనతో మనం ఉండాలి. ఫస్ట్ మన కంపెనీ మనకు లైక్ కావాలి. ఫస్ట్ మననే భార్యని ఇంప్రెస్ చేసేది, భర్తని ఇంప్రెస్ చేసేది, సొసైటీలో గౌరవం ఉండేది, నీ కెరీర్ అన్నీ నెక్స్టే. ఫస్ట్ నీతో నువ్వు చేసే పని నీకు నచ్చి నువ్వు హ్యాపీగా ఉండేది ఫస్ట్ ప్రియారిటీ. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉంటారు. నువ్వు బాధపడతా హ్యాపీగా ఉండాలి ఎవరైనా ట్రై చేసినా కుదరదు. అందుకే చూడండి, చాలామంది టెన్షన్లో, ప్రెషర్లో ఉంటారు. ఏది ఆఫీస్ ప్రెషరో ఏదో ప్రెషర్, ఇంటికి వచ్చి పిల్లలతో హ్యాపీగా పెట్టాలని ట్రై చేస్తారు, కానీ వీలు కాదు. బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ అని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో 5 నిమిషాలు హౌ ఆర్ యు నానా, అవునా అర్జెంటుగా చేయాలి కదా, వెన్ డిడ్ యు కమ్ నానా టుడే, ఎట్లా కుదరుతుంది నాయన. వాళ్ళ అబ్బాయి కూడా తెలుస్తూ ఉంది, ఒరే మా నాయన పాపం టెన్షన్లో ఉన్నాడు, ఏదో పనుల మీద ఉన్నాడు, నాతో స్పెండ్ చేయలేకుండా ఉన్నాడు అని. సో ఆఫీసుని కూడా ఇంట్లోకి తీసుకొస్తారు, ఇంటిని ఆఫీస్కి తీసుకొస్తా ఉంటారు. సో ఎట్లా ఇది మిస్ మ్యాచ్ అయిపోయినాయి మొత్తం అంతా. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లుంది. నువ్వు చదువుతా ఉండేది ఉద్యోగం కోసమని, నువ్వు చదువుతా ఉండేది నీ కోసమని అనుకోవడంలే. ఆ నాలెడ్జ్ అంతా ఎవరికో ఏదో సాఫ్ట్వేర్ రాసేదానికి తప్ప, నీ ఆరోగ్యము, నీ ఆహారము, నీ దేశము, ఈ భూమి, ప్రకృతి, పర్యావరణము, నీళ్లు, గాలి, నదులు, వీటి మీద కదా ఉండాలా. ఇవన్నీ వదిలేసి నాకు
జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతా. నువ్వు సెటిల్ అయ్యేది ఎక్కడ? జూబిలీ పంచగొట్టలో సెటిల్ ఏమవుతావు నాయన? ఆ పొగలో, ఆ పొల్యూషన్లో, ఆ టెన్షన్లో, ఒక తినేదానికి టైం లేకుండా, నిద్రపోయేదానికి టైం లేకుండా, ఫ్రీగా నవ్వేదానికి టైం లేకుండా, ఒక సన్ రైజ్ని సన్సెట్ని చూడకుండా ఏం జరుగుతుంది? అయితే సార్ నేను అడగాలనుకునే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఐసైట్ సార్, కళ్ళజోళ్ళు, అసలు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎందుకు సార్ అసలు రీజన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళ అమ్మ రీజను. వాళ్ళ అమ్మకి 6 హిమోగ్లోబిన్ ఉంది, వాళ్ళమ్మ సరైన ఫుడ్ తీసుకోవాలా, వాళ్ళ అమ్మకి హెల్త్ లేదు, పిల్లలు అన్హెల్తీగా పుడుతూ ఉన్నారు. వాళ్ళమ్మ హెల్త్ కోసము ఏమీ చేయలే, యోగా చేయలే, ప్రాణాయామం చేయలే, ఎండలేకపోలా, మంచి ఫుడ్ తినలా. వాళ్ళమ్మ కూడా పిజ్జాలు, కుర్కురేలు, పెప్సీలు, చెత్తాలు తిని, జంక్ ఫుడ్ అంతా తిని బతికింది. ఈ 30 ఏళ్ళలోనే వచ్చాయి కదా ఈ సమస్యలన్నీ. ముందు అద్దాలు ఏడిపించాడు, ఇప్పుడు అందరికీ అద్దాలే, అందరికీ కళ్ళద్దాలే. దానికి మళ్ళీ టెక్నాలజీ, లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము అని. అరే బేసిక్ హెల్త్ ఇంప్రూవ్ కాకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది? చేసుకోండి, అవసరం కాబట్టి. కానీ అట్లా పిల్లలు పుట్టేదానికి, బుద్ధిమాంద్యంతో పుట్టేదానికి రకరకాల ఆటిజము, ఈ డెమెన్షియాలు, పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, మతిమరుపు రోగాలు, 50 ఏళ్ళకే షివరింగులు, ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? పుట్టిన పిల్లలకే హెల్త్ కాలేదు, తర్వాత వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆహార విధానాలు, వీళ్ళు రకరకాల జంక్ ఫుడ్ తినే దాంతోపాటు వాళ్ళు సిగరెట్లు, రకరకాల సమస్యలతో న్యూరాన్స్ అన్నీ డిజనరేట్ అయిపోతా ఉన్నాయి. ఓకే. సో 90 ఏళ్ళ ముసలామె ఒక్క సెకండ్, ఒక షార్ప్గా ఒక మాట వింటానే పని చేసుకోగలుగుతాం. అవును. మరి చిన్నపిల్లలుగా రే 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 అంటే అని చూస్తాను, అంటే వీడి మూమెంటే లేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. రే అంటే టక్కన తిరగాలి కదా, అది లేదే. చాలా డంబ్గా ఉండాలి పిల్లలు. చాలా మందిని చూస్తాను నేను. అదే పళ్ళుల్లో అట్లా లేరు. మళ్ళీ ఇప్పటికి ఇంకా పొల్యూట్ కాల. ఇప్పటికి వాళ్ళు చింతకాయలు, గింతకాయలు చేసి, ఉసిరికాయలు ఏవో తింటా కొంచెం బాగానే ఉండరు ఇప్పటికి కూడా. మరి ఇక్కడ ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? మా పక్క నాటావులు, హైబ్రిడ్ ఆవులు ఉంటాయి. నాటావులు అయితే మనం సౌండ్ వేస్తానే ఇట్లా చెవులు పెట్టి చూస్తాయి అని, ఓ సౌండ్ చేస్తానే అలర్ట్ అయిపోతాయి. ఈ హైబ్రిడ్ ఆవులు నువ్వు ముందర గడ్డి వేసేసి ఏమైనా గమ్మని పాలు బిడ్డుకో ఏమైనా చేసుకో, గమ్మను మూమెంటే ఉండదు. ఇప్పుడు సిటీలో ఉన్నారు, అట్లే ఉంటారు చాలామంది. అసలు అలర్ట్గా లేరు. అజైల్ అంటారు. అజైల్ అంటే ఏమన్నా ఒకటి అంటే రియాక్ట్ కావాలి కదా. 2 సార్లు 3 సార్లు పిలిస్తే కానీ ఏముందమ్మా వస్తాను, ఏందిరా రియాక్షన్ లేదు, ఏందిరా స్వామి, కరెక్ట్ కాదు ఇది. సో చాలా మార్పులు జరగాల. ఐసెట్ కూడా వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మదర్ నాట్ బీయింగ్ హెల్తీ. సో మదర్స్ హెల్తీగా చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పిల్లలు కనాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఐసైట్కి సపరేట్గా నేనేం ట్రీట్మెంట్ చెప్పలేను. క్యారెట్ తిని బాగా అవుతుంది. వీడికి హెల్త్ బాగాలేకపోతే క్యారెట్ తింటే ఏమవుతుంది? అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఐసైట్ ఎక్కువ డ్యామేజ్ అయిపోకనే ముందుగానే డాక్టర్ని కలిసి దాన్ని ఫర్దర్ కాకుండా ఏం చేయాలని చేస్తూ వాడికి పొద్దున్నే అంత 2 స్పూన్లు కొబ్బరి నూనె, 1 స్పూన్ 2 స్పూన్లు కొబ్బరి నూనె ఎంప్టీ స్టమక్ మీద తాగడము, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు ఇస్తే అంత కరివేపాకు పొడి బాగా చేసి ఐరన్ ఇంప్రూవ్ చేస్తే అద్భుతంగా జరుగుతాయి. దీన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. 1 మంత్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీ హిమోగ్లోబిన్ 2% పెరిగితే చాలా విషయాలు రికవర్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఒక్కటి సెట్ చేసుకుంటే అంతే. సాయిల్ హెల్త్, ఆర్గానిక్ కార్బన్, మనుషులకు హ్యూమన్ హెల్త్. సాయిల్కి ఆర్గానిక్ కార్బన్ బాగుంటే దాంట్లో వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్స్గా ఉంటే నీకు న్యూట్రిషన్. సాయిల్ని ఇప్పుడు చంపుతావో మనం చస్తే. వెరీ కనెక్టెడ్. వేరే జంతువులైనా బయట పోయి తింటాయి, పక్షులు గిచ్చులు ఏదో తింటాయి, కోతులు అడవుల్లో తింటాయి. మనకు ఓన్లీ ఆహారం అంతా సాయిలే కదా. సో సాయిల్ను మీరు కాపాడుకోలేకపోతే మొత్తం మానవ జాతి అంతరించిపోతుంది. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఆఫ్రికాకి వెళ్ళాను నేను ఈ లోపల, అక్కడ వ్యవసాయం చేద్దామని ఉగాండా అనే దేశానికి. అక్కడ సాయిల్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఆగినుంది. మీకు కావాలంటే మీరు అడిగితే మీకు షేర్ చేస్తారు, కావాలంటే యూట్యూబ్లో పెట్టుకోండి. 3.2 ఆర్గానిక్ కార్బన్. 3.2 ఎంత ఉండాలా? మినిమం 1 ఉండాలి. మినిమం 2 ఉంటే సూపర్ అని అర్థం. 3.2 ఐ వాజ్ అమేజ్డ్. నేను చూసిన అక్కడ చెరకు, అరటి రెయిన్ ఫెడ్ వర్షాధారితంగా పండేస్తాం. మనం నీళ్ళు కట్టకపోతే బనానా అట్టే పడిపోతుంది. చెరకు బాగా నీళ్ళు కావాలి. ఎందుకు? సాయిల్లో హ్యూమస్ లేదు. హ్యూమస్, ఆర్గానిక్ కార్బన్ ఉంటే నీళ్ళని పట్టుకొని అది మైక్రోబల్ యాక్టివిటీస్ పెంచుకొని అది న్యూట్రిషన్ ఇస్తూ ఉంటే చెట్లకి మైక్రోబ్స్కి ఉండే సంబంధం, కనెక్షన్ ఉంటే దానికి ఏం కావాలో ఇది సెక్రీట్ చేస్తే ఇది ఎక్స్క్రీట్ చేసింది, అది తీసుకుంటే ఈ అద్భుతమైన సైకిల్ని డిస్టర్బ్ అయిపోయింది. సో సాయిల్ హెల్త్ పోయింది కానీ మనుషులు హెల్త్ పోయింది. వెరీ సింపుల్.
సో ఎప్పటికైనా సాయిల్ హెల్త్ మీద ఇప్పుడు అగ్రికల్చర్ సైంటిస్టులు దాని మీద టైం పెట్టి దాని మీద పనిచేసి అది పెంటపోగులు వేస్తారో, గొర్రెల మందలు పెడతారో, జనుముజీలుగా వేస్తారో వేసి అట్లీస్ట్ రైతులన్నా నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఒక 5 ఎకరంలో ఉన్నా మీరు మంచిగా ఆహారము మీరు తయారు చేసుకొని మీరన్నా ఆరోగ్యంగా ఉండండి. ఈ దేశాన్ని బతికించాలంటే జనాల కోసమని స్ప్రేలు చేసి ఆ స్ప్రేని మీరు పీల్చి మీ ఊరంతా పొల్యూట్ అయ్యి మీరు ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యి మీ లంగ్స్ లేకపోయి మీ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి రైతులకి. వెరీ డేంజరస్ ఇది. సో రైతు కూడా తీసుకెళ్ళి ఆ స్ప్రే చేసిన టమాటాలు వంకాయలే భార్యకు బిడ్డలకు పెడతా ఉన్నాడు. ఎంత అన్యాయం. మీరు ఏమైనా చేసుకోండి, మీకు సపరేట్గా రైతులను మీ కుటుంబాలు మీరు ప్రొటెక్ట్ చేసుకునేదానికి మీరు కూరగాయలు 4 జామ చెట్లు, 4 సీతాఫలం చెట్లు, 4 బొప్పాయి చెట్లు వేసుకొని మంచి మునగ చెట్లు వేసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండండి అనేది నా రిక్వెస్ట్. ఓకే, నిజంగా ఎంత మంచి మాట సార్. సాయిల్ని హెల్దీగా ఉండేలా చూసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. లేదు అనేది తెలుస్తూ ఉంది. టెస్ట్ ఇప్పుడు మీరు వెళ్తే హాస్పిటల్కి 30 రూపాయలు 50 రూపాయలు ఇస్తే మీకు హిమోగ్లోబిన్ ఎంత అని చెప్తారు. సాయిల్ టెస్ట్ చేసి దీని గురించి ఎక్కువ మాట్లాడడంలే, భయపడిపోతారని. సాయిల్ టెస్ట్ చేస్తే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు చేసినా మేము ప్రకృతిలో మేము చేస్తాను, మా వాలంటీర్స్ అందరూ చేస్తూ ఉంటారు. 0.3, 0.4 ఉంది. మేము 10 ఏళ్ళ నుంచి ఆర్గానిక్ ఫార్మ్ చేస్తే కూడా ఎంతో కొంచెం ఇంక్రీజ్ అయిందేమో. అంత కష్టం, 50 ఏళ్ళు డ్యామేజ్ చేసినాము. ఇప్పుడు డిస్ట్రక్షన్ ఒక బాంబు పెడితే అన్ని కూలిపోతుంది. ఇప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టి కట్టాలంటే టైం పడుతుంది. సో 50 ఏళ్ళు పట్టింది డిస్ట్రక్షన్ చేసేదానికి. ఏంది 6,000 సంవత్సరాల ముందర మహాభారత కాలం నుంచి గో ఆధారిత వ్యవసాయం చేసుకొని సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని వచ్చిన భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని డ్యామేజ్ 50 ఏళ్ళు చేసినారు. ఇప్పుడు ఇంకా 5,000 సంవత్సరాలు పడుతుంది కదా బిల్డ్ చేసేదానికి. సో ఇప్పటి నుంచి మొదలు పెట్టాలా. అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కన్నా మంచి ఆహారం ఈ సమస్యలని మాట్లాడుకునే అవసరం లేకుండా చేయాలంటే సాయిల్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి. అదే మంచి గాలి ఇస్తుంది, మీరే మళ్ళీ చేయనక్కర్లే. అదే మంచి గాలి ఇస్తుంది. కొండల నుంచి బాగు నుంచి నీళ్ళు వస్తాయి. దాన్ని న్యాచురల్గా ఆ మట్టి ఆకులు పడిన కుళ్ళిన ఆ మట్టిలోనే మినరల్స్ ఉంటాయి. ఆ మట్టి నీళ్ళు తాగండి. అదే ఆల్కలైన్ వాటరు. మంచి ఆహారాన్ని సాయిల్లో మీ చుట్టుపక్కలనే ఉండే రైతులను ఎంకరేజ్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుందండి. ఆరోగ్యం అట్లే వస్తుంది. మళ్ళీ ఏదో హాస్పిటల్ ఉంటాయి, ఏదన్నా ఎమర్జెన్సీగా ఉంటే అవసరమైతే వస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద హెర్డ్ మీరు అడవిలో చూస్తారు, 1000 జింకలు, 1000 దునపోతులు, 1000 ఇవన్నీ ఉంటాయి. వాటిలో కొన్ని వీక్గా ఉంటాయి, కొట్టసాలు ఉండేవి. అవి పాపం ఇవి ట్రై చేస్తాయి లాక్కుండా పోయేదానికి, అవి రాలేవు. సో దాన్ని నక్కలో పులులో ఏవో తినేస్తాయి. సో ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటే చెదారం కూడా అందరూ బతికేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బెండ్లు అవుతుంటే వాళ్ళు కూడా ఎవరో పిల్లలు కంటూ ఉంటారు. అందుకని డీజనరేట్ అయిపోతా ఉంది జనరేషన్. హెల్తీగా లేరు పేరెంట్స్, హెల్తీగా లేని పిల్లలు పుడతా ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్తీగా లేని పిల్లలు పుడతా ఉంటారు. ప్రతి పశువు, ప్రతి చెట్టు, ప్రతి జీవి వాటిని ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాయి. అంటే మీరు స్ప్రే చేస్తే కొన్ని రోజులకు ఆ స్ప్రే పనిచేయదు. అవును, పురుగులకి ఎందుకు, దాని బిడ్డ ఇంకా జాగ్రత్తగా ఇంకా గట్టిగా పెంచుకొని పెంకు గట్టిగా చేసుకొని అని ఇంకొక సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత దాని బిడ్డలకి ఈ ఎండోసల్ఫాన్కి మోనోక్రోటోఫాస్కో దేనికో మందుకి రెసిస్టెన్స్ తెచ్చుకుంటా ఉంది. అది